హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు మిగిలిపోయిన అన్నంతో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా గానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్ కిందకైనా చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు రైస్ మిగిలినా సరే ఇదే విధంగా స్నాక్ చేసేస్తారన్నమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం పదండి. ముందుగా రైస్ తీసుకున్నాను. ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఇది మిగిలిన అన్నమేనండి. దాంతోనే చేస్తున్నాను, చూపిస్తున్నాను మీకోసం. ఒక కప్పు రైస్ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ కింద పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అన్నది ఉండాలన్నమాట. దీన్ని ఒక బౌల్‌లోకి వేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని వేసేసుకుందాం. ఈ విధంగా మెత్తగానే పట్టుకోవాలండి. మీకు మెతుకులనేవి ఉండకూడదన్నమాట. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులో చిక్కటి మజ్జిగ వేస్తున్నాను. ఒక కప్పు వేస్తున్నాను చిక్కటి మజ్జిగ. అది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మజ్జిగ అంతా ఈ రైస్‌లో ఈ పేస్ట్‌లో కలిసేంత వరకు. ఇందులో బియ్యం పిండి వేస్తున్నానండి నేను. ఇది చూసుకుంటూ వేసుకోవాలి, కలుపుకుంటూని. నాకు మొత్తం ఈ కప్పు రైస్‌కి 2 కప్పుల బియ్యం పిండి అన్నది పట్టింది. మీరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే 2 కప్పులు పట్టిందండి. ఇంకో కప్పు కలపడం మీకు స్కిప్ అయింది వీడియో అన్నది. నేనైతే 2 కప్పులు వేసానండి రైస్ అన్నది. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు అన్నది. అలాగే 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు సోడా వేసుకోవాలి కొద్దిగానే. ఎక్కువ వేసారంటే మీకు నూనె లాగేస్తాయి. కాబట్టి చూసుకొని వేసుకోండి కొద్దిగా. వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. బాగా మొత్తం ఈ మిశ్రమంలో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కనీసం ఒక అరగంట అయినా పక్కన ఉంచుకోవాలండి. మీరు కలపగానే వేయకూడదు. కనీసం ఒక పావుగంట లేదా ఒక అరగంట అయినా మీరు మార్నింగ్ లేసాక ఇలా కలిపి పెట్టేసుకున్నారంటే మీకు పిల్లలు లేచి వాళ్ళు తినేసరికి వేసేసుకోవచ్చుమాట. నానుతుంది. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెడుతున్నాను మూత పెట్టి. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం మళ్ళీని. బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిలు. అందులో ఇదిగోండి వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలన్నమాట. మిశ్రమం అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట. చూడండి, అన్నీ ఇదే విధంగా వేసేసుకుందాం చిన్న చిన్న పునుకుల్లాగా. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్‌లోకి వస్తాయి. అంతవరకు వేయించుకోవాలి. వేయగానే కదపకండి. కాసేపు తర్వాత కదిపారంటే 1 మినిట్ తర్వాత వేగుతుందన్నమాట ఈవెన్‌గాని. అలా కలుపుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా ఒకే విధంగా వేగుతాయి. మీరు అలా వదిలేసారంటే అడుగున మాడిపోయినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి అలా కదుపుతూ ఉండండి మెల్లిగా, స్లోగా. చూడండి, గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసాయి కదా! తీసేద్దాం. మీరు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే పైన మాడిపోతుంది. లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే మీకు క్రిస్పీగా ఉంటుంది మొత్తం. అలాగే ఆ బ్యాచ్ అయిపోయింది కదండీ! ఇంకో బ్యాచ్ వేసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. ఈవెన్‌గా వేగుతాయి. మరీ అంత గట్టిగా కదిపేయకూడదండి. కొంచెం స్లోగా.
మీకు వీడియో ఫాస్ట్‌గా పెట్టిన వల్ల మీకు అలా అనిపిస్తుంది. కొంచెం స్లోగా కదుపుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేయించుకున్నా. చూడండి వేగిపోయాయి. తీసేసుకుందాం ఇంకా. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదండి. చూడండి మీకే తెలుస్తుంది చూస్తుంటేనే. అదిగోండి ఆయిల్ అన్నది అస్సల పీల్చలేదు. బాగా వేగాయి. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.